హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మూడో రోజు స్వామివారిని నిమజ్జనం చేసేదానికి మా ఇంటి దగ్గర ఉన్న హత్తిరాలకైతే వచ్చేసాము. మా ఇంటికి హత్తిరాలకు 6 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నేను, మా అన్న, ఇద్దరు అన్నలు, వాళ్ళ పిల్లలు అయితే మేము వచ్చాము. ఇప్పుడే హత్తిరాలకు ఆ నది దగ్గరికి వచ్చాము. ప్లేస్ చాలా హాయిగా, ఆనందంగా, చల్లగా, పచ్చగా, చూసేందుకు చాలా ఇంపుగా ఉంది కళ్ళకైతే. అలా ముందుకు వెళ్తూ ఉంటే నీళ్ళు పారుతూ ఉండే శబ్దము, అలాగే తామర పూలు, అక్కడక్కడ తామరాకులు, నీళ్ళపైన ప్లేట్లు పరిచినట్టుగా తామరాకులు అయితే కనబడ్డాయి. అలాగే ముందుకు వచ్చాము. మాకు అనువుగా ఉండే ఒడ్డు ఎత్తుక్కునేందుకు అలాగొస్తూ ఉన్నాము. అక్కడక్కడ ఇక్కడ పచ్చగా తామరాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మా గణపయ్యకు ఒక ప్లేస్ అయితే ఏర్పరిచి ఆయనకు చివరిగా హారతి ఇచ్చి వేడుకోలు పలికేందుకు, హారతి ఇచ్చేందుకు వెలిగిస్తున్నాము. చల్లగా గాలి తోలుతుంది కదా, హారతి కర్పూరం అయితే వెలగట్లేదు ఎంతసేపటికి. మా అన్న పిల్లోళ్ళు, నేను అందరం వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము హారతి చూసేందుకు. హారతి ఇస్తూ స్వామికి అయితే ఒక మంచి స్తోత్రాన్ని, ఒక చిన్న స్తుతిని అయితే చెప్పాను. అలా గణపయ్య హారతి ఇదే చివరి హారతి అని చెప్పి స్వామిని అందుకోమని చెప్పి మరీ ప్రార్థించి మా కోరికలన్నీ చెప్పుకున్నాము స్వామికి మనస్ఫూర్తిగా. ఈ విగ్రహాన్ని నేనే మట్టితో తయారు చేశాను ఫ్రెండ్స్. స్వామివారి విగ్రహాన్ని నేనే స్వయాన నా చేతులతోనే మట్టితో తయారు చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. స్వామికి అలాగే పెయింటింగ్ అవన్నీ కూడా నేనే చేశాను. పెయింటింగ్ మరియు ఆ డెకరేషన్ మొత్తం నాదే. స్వామికి చాలా విశేషంగా ఉంటుందని గరికతో మాల అల్లాను. ఇదో ఇంకా మా గణపయ్య అయితే నిమజ్జనానికి బయలుదేరేందుకు, వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు ఏట్లోకి దిగి మునకలేస్తున్నాడు మా స్వామి. ఇంకా అయిపోయింది, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాడు. లక్షణంగా మాతో వచ్చి 3 రోజులు ఆనందంగా గడిపి మమ్మల్ని ఆనందింపజేసి ఆయన వాళ్ళ అమ్మ ఊళ్ళోకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే గంగమ్మకు, గౌరమ్మకు ఇద్దరికి ముద్దుల కొడుకు ఆయన కాబట్టి. ఇవన్నీ ఆయనకు సమర్పించిన పత్రి, మాల, పూలు అవన్నీ ఇవి ఫ్రెండ్స్. ఈ విధంగా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే, మహాభారతం రాసేందుకు గణనాథుడు 10 రోజులు ఆపకుండా మహాభారతాన్ని రాస్తూ ఉంటాడు వేదవ్యాసుల కోరిక మేరకు. అయితే ఆయన రాసి దాన్ని లిఖించి ఆయన ఒళ్ళు చాలా వేడెక్కిపోతుంది. అందున స్వామి 11వ రోజు పక్కనే ఉన్న ఏట్లో స్నానం చేయిస్తారు. అందుకుగాను అప్పటి నుంచి దీన్ని నిమజ్జనంగా భావిస్తారు. ఎవరైతే 10 రోజులు ఆయన్ని ఆరాధన చేసి 11వ రోజు అయితే నిమజ్జనం చేస్తారో వాళ్ళకు ఆయన అనుకున్న కోరికలను, మనోవాంఛితాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఇంకా మా గణపయ్యని అయితే ఏట్లోకి పంపించేశాము. అలా చూస్తూ ఉండగా తామర పూలు కనిపించాయి. ఆ తామర పూలని చూసినప్పుడల్లా నాకు మారమ్మే గుర్తుకొస్తుంది. అందుకని మారమ్మ కోసం బస్టాండ్లో మారమ్మ అమ్మవారి కోసం అనేసి అలా తామర పూలు కోసుకుంటూ సరదాగా అలా దిగి అందులో అలా తిరుగుతూ కదులుతూ ఆ తామర పూలను కోయడం అయితే జరిగింది. చల్లటి వాతావరణానికి ఏదన్నా ఒక సాయంకాలం పూట చల్లగా ఉన్నప్పుడు ఈ ప్లేస్ చాలా అనువుగా ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్.
మరి మీకు ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.